కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. అధిక దిగుబడులకు పంటల సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్దతులతో పాటు సాగు ఖర్చులను తగ్గించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు చేరవేస్తూ వారి అభ్యుదయానికి నిరంతరం కృషి చేస్తున్న వ్యవసాయ సమాచారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరి నారుమడిలో చేపట్టవలసిన జాగ్రత్తలు, మార్కెట్ ధరలు, మార్కెట్ సమీక్ష, వాతావరణ సూచనలు ఉంటాయి. మన రాష్ట్రంలో పండిస్తున్న ఆహారపు ధాన్యపు పంటల్లో వరి ప్రధానమైనది. విత్తు కొద్దీ పంట అనే నానుడి మన అందరికీ తెలిసిందే. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే మంచి ఆరోగ్యవంతమైన నారుమడిని పెంచాలి. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్, రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతోంది. వరిలో ఆరోగ్యవంతమైన నారును పెంచడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వరిలో నారుమడిని 10 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ము చేసి చదును చేయాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేయాలి. 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాషినిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భాస్వరం రెట్టింపు చేయాలి. మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు 6 తడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు కట్టాలి. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. మనకు ముందుగానే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి రైతులందరూ సాగులో చాలా బిజీగా ఉన్నారు. ఈ కాలానికి అనుగుణంగా మనము ఎక్కువ మన మండలంలో, మన డివిజన్ స్థాయిలో వరి పంట మరియు పత్తి పంట వేసుకుంటారు. ముఖ్యంగా వరి పంటలో చిన్న చిన్న మెలకువలు పాటించడం వల్ల మనం దిగుబడిని పెంచవచ్చు. అదేవిధంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని తీసుకోవచ్చు. ఈ దిశగా మనం అడుగులు వేయాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. ఏంటంటే ముందుగా ఇప్పుడు కొంతమంది రైతులు ఆల్రెడీ నారుమర్లు వేశారు. నారుమర్లు వేసుకునేటప్పుడు ముందుగా ఏంటంటే మనం కొంచెం ఎత్తైన ప్రదేశంలో నారుమర్లు పెట్టుకోవడం వల్ల మనం తర్వాత ఏమన్నా నీరు పెట్టుకోవడానికి గానీ గుంతలు లేకుండా చదునుగా ఉండేటట్లు చూసుకోవడం వల్ల మొక్కలు మంచిగా పెరుగుతాయి. మనం నాటు వేసేటప్పుడు కూడా తీసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. అదేవిధంగా అంతేకాకుండా మన కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో ఇది ఉండదు. అడుగు పందులు నారు వేయగానే నారుమర్ని తొక్కడం వల్ల మళ్లీ విత్తుకోవాల్సి, మళ్లీ మండగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి అడుగు పందుల ప్రాబ్లం నుంచి మనము కాపాడుకోవాలంటే నారుమడికి చుట్టూ మనము క్యాసెట్ రీల్స్ వేస్తూ ఉంటారు కొంతమంది రైతులు. అట్లాంటి చిన్న చిన్న పద్ధతులు. అదే కాకుండా తాడుని సల్ఫర్ తో పూసిన తాడును కట్టడం వల్ల కూడా ఆ వాసనకి అడుగు పందులు రాకుండా పోతాయి. అదేవిధంగా ఇప్పుడు మనకు అది సెల్యూన్ షాప్స్ లో మనకు దొరుకుతుంది కదా బొచ్చు, అలాంటి బొచ్చుని నారు చుట్టూ, మడి చుట్టూ వేయడం వల్ల అవి పందులు భయపడి లోపలికి రాకుండా పోతాయి. మళ్ళీ వేరే పందుల ప్రాబ్లం కూడా మనకు తగ్గుతూ ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న పద్ధతులు మనం వేసుకోవాలి. మన రాష్ట్రంలో పండిస్తున్న పండ్ల తోటల్లో మామిడి ప్రధానమైనది. మామిడిని ముఖ్యంగా మన రాష్ట్రంలో మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్నారు. మామిడిలో అధిక దిగుబడులు సాధించడానికి రైతులు రసాయన ఎరువులు వాడటం వలన ఖర్చు పెరగడమే కాకుండా భూసారం క్షీణించడంతో పాటు పంట నాణ్యత కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో సేంద్రియ పద్ధతులతో జీవామృతం వాడుకోవడం ఎంతో ఉత్తమమైన పద్ధతి. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు రవీందర్ గౌడ్ తన మామిడి తోట దాదాపు ఎండిపోయి పూర్తిగా తొలగించే స్థితిలో ఉన్నదాన్ని జీవామృతం వాడి తిరిగి ఫలాలనిచ్చేలా మార్చాడు. ఇది ఓనరు తోట ఒక 4-5 సంవత్సరాల కిందనే తీసేస్తామని అనుకున్నాడు. పోయినసారి మొత్తం తీసేస్తానే అన్నాడు. అంటే నేను ఈ 1 సంవత్సరం ఉండనని రీజుకు తీసుకున్నా. ఇది మొత్తం ఒక 72 ఎకరాలు ఉన్నది. అయితే దీన్ని ఫస్ట్ నేను ఒక రీజు తీసుకుని నా మిత్రుడు ఒకరు వెంకటరామరెడ్డి అని కొల్లాపూర్ ఆయన పరిచయం అయింది. ఆవు పెండ, ఆవు మూత్రంతో చేస్తే బాగుంటుంది అని నాతోటి అన్నాడు. సరే మంచిదని దాని లెక్క చేసినాము. కొన్ని చెట్లు కూడా ఎండిపోయినాయి, కూడా ఎగురు వచ్చి కాపు కాసింది. ఇది దిగుబడి కూడా ఇప్పుడు మంచిగానే వచ్చింది.
రైతులు కూడా ఈ రకంగా చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకోకుండా అప్పులు కాకుండా జీరో అకౌంట్ గా మనకు ఆదాయం ఎక్కువ వస్తుంది అని ఉందండి. ఇది నాకు ఈ సంవత్సరం నుంచి ఇది అనుభవం. వెంకటరామరెడ్డి కలిసి ఆయన చేస్తే ఇది ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పి చేయించాడు. ఈ సంవత్సరం అయితే బాగానే వచ్చింది. ఇంకా వచ్చేసారి అయితే ఇంకా మేము టైం సరిపోకుండా మొత్తం చెట్లకు స్ప్రే చేశాము. కింద గండి జీవం అని చెట్టు కింద వేస్తే ఇంకా బాగా వస్తుంది. అందరూ రైతులు కూడా ఈ రకంగా చేసుకుంటే అప్పులు కాకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు. నాది ఒక కోరిక. అది దిగుబడి కూడా మంచిగా వస్తుంది, లాభాలు కూడా మంచిగా ఉంటాయి. జీరో అకౌంట్ గా మనము కాపుదానం కూడా చేసుకోవచ్చు. జీరో బడ్జెట్ గా మనం చేసుకోవచ్చు కూడా. ఒక కావు తోటి కూడా మనం 30 ఎకరాలు కూడా పంట చేసుకోగల కెపాసిటీ ఉన్నదండి. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్ధతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. తతో గోదావరీం రమ్యాం అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం ఖరీఫ్ నూనె గింజల పంటల సాగు మెళకువలు. వారి అంశం గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ ఎంవి నగేష్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ముందుగా అసలు మన తెలంగాణ రాష్ట్రంలో నూనె గింజలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయి, అది ఏ జిల్లాల్లో సాగవుతున్నాయంటారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో నూనె గింజల పంటలను సుమారు 3 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ నూనె గింజల పంటల్లో ఖరీఫ్లో ముఖ్యంగా ఆముదము, వేరుశెనగ, నువ్వులు మరియు పొద్దుతిరుగుడు ప్రధానమైనటువంటి పంటలు. ఈ పంటలని ముఖ్యంగా మన రాష్ట్రంలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ మరియు వరంగల్ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తా ఉన్నారు. సార్, అయితే ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నట్టయితే మరి నూనె గింజల్లో ముఖ్యమైన పంట అని మనం అనుకుంటే ఆముదం అనుకోవచ్చు కదా సార్? అవునండి. మరి ఆముదం పంటని ఎలా విత్తుకోవచ్చు అంటారు? ఇప్పుడు మన రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒకసారి పరిశీలిస్తే ఆ వర్షాలన్నీ కూడా కొంచెం ఆలస్యం అయినట్టు చెప్పవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు ఆలస్యమైనప్పుడు ఆముదం ఒక మంచి ప్రత్యామ్నాయ పంటగా రైతులు సాగు చేసుకోవచ్చు. సో రైతులు ముఖ్యంగా ఆముదం పంటని జూలై 2వ పక్షం వరకు కూడా వేసుకుని మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆముదంలో మంచి రకాలు, తర్వాత మంచి యాజమాన్య పద్ధతులు కూడా ప్రస్తుతం రైతులకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పాటించి మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ఇప్పుడు మరి మీరు యాజమాన్య పద్ధతులు అంటున్నారు, చెప్తానండి నేను. అయితే ఆముదము పంటని ఇంతకుముందు నేను చెప్పినట్టు జూలై 2వ పక్షం అంటే జూలై 31 లేకపోతే ఆగస్టు మొదటి వారం వరకు విత్తుకున్నాను కూడా ఎలాంటి దిగుబడుల్లో ప్రభావం లేకుండా రైతు సోదరులు
ఈ పంట నుంచి మంచి దిగుబడి తర్వాత మంచి నికర ఆదాయాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎక్కడైతే బరువైన నేలలు లేకపోతే మంచి వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు ఆముదంలో హైబ్రిడ్లు ఎంచుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు. అదే మాదిరిగా ఎక్కడైతే కొద్ది తక్కువ వర్షపాతం లేకపోతే తేలికపాటి నేలలు ఉన్న పరిస్థితుల్లో సూటి రకాలు లేకపోతే వెరైటీస్ ని సాగు చేసుకోవడం వల్ల రైతులు దిగుబడులు మంచిగా తీసుకోవచ్చు. సో ఈ విధంగా బరువైన నేలలు లేదా తేలికపాటి నేలని దృష్టిలో పెట్టుకుని రైతులు హైబ్రిడ్ లేకపోతే రకాలని ఎంచుకొని వాటికి అనుగుణంగా విత్తనాలను ప్రధానంగా నల్లరేగడి నేలలు లేకపోతే బరువైన నేలలు లో సాగు చేసేటప్పుడు ఎకరాకి 2 కిలోల విత్తన మోతాదు, అలాగే ఎర్ర నేలలో సాగు చేసేటప్పుడు 3.5 నుండి 4 కేజీల విత్తన మోతాదుని వాడుకుంటే రైతు సోదరులు మంచి మొక్కల సాంద్రత అదేవిధంగా మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే బరువైన నేలలో ఆముదాన్ని సాగు చేసేటప్పుడు వరుసల్లో నాటుకుంటాం కాబట్టి వరుసల మధ్య దూరము 3 ఫీట్లు అలాగే మొక్కల మధ్య దూరము 2 ఫీట్లు ఉండేట్టు విత్తుకోవాలి. అదే తేలికపాటి నేలల్లో సూటి రకాలు లేకపోతే వెరైటీస్ ని ఆముదంలో విత్తుకుంటారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వరుసల మధ్య 2 ఫీట్లు అలాగే మొక్క మధ్య 1.5 ఫీటున్నర పెట్టుకుని నాటుకుంటే మంచి మొక్కల సాంద్రత ఉంటుంది. అదేవిధంగా మంచి యాజమాన్య పద్ధతులు కూడా బాగా చేపట్టుకుని దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, అంటే ఇప్పుడు విత్తనాల లభ్యత అంటే మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయంటారు? చెప్తానండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆముదానికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో ఈ పంటపైన ఆముదం పంటపైన ప్రత్యేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే రాజేంద్ర నగర్ లో కూడా జాతీయ నూనె గింజల పరిశోధన సంచలనాలయం కూడా ఉంది. అక్కడ కూడా ఆముదం పంటపైన విస్తృత పరిశోధనలు చేపడతా ఉన్నారు. సో ఈ 2 పరిశోధన స్థానంలో ఎక్కడైతే హైబ్రిడ్లు గానీ లేకపోతే రకాలు గానీ విత్తనాలు లభ్యంలో ఉన్నాయి. ముఖ్యంగా హైబ్రిడ్ల విషయానికి వస్తే బరువైన నేలలు లేకపోతే మంచి వర్షపాతం ఉన్న పరిస్థితుల్లోనే ఎంచుకోమని చెప్తా ఉన్నాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో హైబ్రిడ్ అయినటువంటి PCH 111 అనేది పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రూపొందించి విడుదల చేయడం జరిగింది. అలాగే జాతీయ నూనె గింజల పరిశోధన సంచలనం నుంచి కూడా మంచి హైబ్రిడ్లు DCH 519 మరియు DCH 177 అనే 2 హైబ్రిడ్స్ ను కూడా ఎంచుకుని రైతు సోదరులు దీంట్లో మంచి దిగుబడి తీసుకోవచ్చు. సో ఈ విధంగా PCH 111 విత్తనానికైతే పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, అలాగే DCH 177 గానీ 519 అయితే జాతీయ నూనె గింజల పరిశోధన సంచలనమైనటువంటి రాజనగర్లో విత్తనాలు దొరుకుతాయి. అక్కడ నుంచి రైతులు తీసుకోవచ్చు. సూటి రకాలు లేకపోతే వెరైటీల విషయానికి వస్తే మనం తేలికపాటి నెలలో సాగు చేసుకుని రైతులకు చెప్తా ఉన్నాం. వీటిలో హరిత, క్రాంతి, కిరణ్ అనే రకాలు చాలా మంచి రకాలు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. అలాగే PCS 262 అనే మరొక కొత్త రకాన్ని ఈ మధ్యనే రూపొందించడం జరిగింది. ఈ సంవత్సరం విడుదల చేయబోతున్నాం కాబట్టి వీటి విత్తనాలను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఈ విధంగా హరిత గాని లేకపోతే PCS 262 గాని ఈ 2 రకాల యొక్క విత్తనాలు కూడా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో లభ్యంలో ఉంటాయి. అదే జ్యోతి, జ్వాల అనే మరొక 2 రకాలు జాతీయ నూనె గింజల పరిశోధన సంచలనాలయంలో మనకి లభ్యంలో ఉంటాయి. సో ఈ విధంగా రకాలు గానీ లేకపోతే హైబ్రిడ్లు గానీ పాలెం గానీ లేకపోతే రాజనగర్లో రైతులకు అందుబాటులో ఉంటాయండి. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం సార్. హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. హలో, మీ ప్రశ్న చెప్పండి. సార్ కాల్ కట్ అయింది. సార్, ఇప్పుడు ఎలాంటి చీడపీడల ఆముదంలో ఎక్కువగా ఆశిస్తాయంటారు? ఆముదంలో ముఖ్యంగా ఖరీఫ్లో సాగు చేసేటప్పుడు 3 రకాల పురుగులు, చీడ పురుగులు ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో దాసరి పురుగు, లద్దె పురుగు, అలాగే కాండం మరియు కాయ తొలిచే పురుగు, ఈ 3 రకాల పురుగులు ఎక్కువగా ఆశించి పంటను నష్టం చేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పంటలో ఉన్నటువంటి ఈ పురుగులను గుర్తించి నివారణ చర్యలు చేపడితేనే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా దాసరి పురుగు అనేది ఆగస్టు మొదటి వారం నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. ఈ దాసరి పురుగు ఆశించినటువంటి చేనులో ఎక్కువగా మొత్తం పత్రహరితాన్ని అంతా కూడా తినేసి కేవలం ఆకు ఈనెలు మాత్రమే మిగిలేటట్టు చేస్తుంది. కాబట్టి దూరం నుంచి చూస్తే మనకి కేవలం మొక్కల యొక్క మోడ్లు మాత్రమే కనిపించే పరిస్థితి ఉంది. బాగా ఎక్కువగా ఆశించినప్పుడు ఈ విధంగా తీవ్రంగా నష్టం జరిగేటువంటి సమస్య ఉంది. కాబట్టి రైతు సోదరులు దాసరి పురుగు తొలి దశలను గుర్తించి
చాలా తక్కువ ఖర్చుతోటే ఈ యొక్క పురుగుని నివారించుకోవచ్చు. ఈ దాసరి పురుగు నివారణకి తొలి దశలో అయితే కేవలం వేప నూనె లేకపోతే కార్బరిల్, వేప నూనె అయితే 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కానీ, లేదా కార్బరిల్ 3 గ్రాములు లీటర్ నీటి కానీ కలుపుకొని పిచికారి చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటి కానీ, లేదా నొవలిరాన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కానీ కలుపుకొని పిచికారి చేసుకున్నాను కూడా బాగా ఈ పురుగు కంట్రోల్ అయ్యి మంచి పంటను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లద్దె పురుగు కూడా సెప్టెంబర్ మొదటి వారం నుంచి నవంబరు చివరి వారం వరకు కూడా ఆముదం పంటలు ఆశించేటువంటి సమస్య ఉంది. కాబట్టి ఈ లద్దె పురుగును కూడా మొదటి దశలోనే గుర్తించాలి. సో ఈ లద్దె పురుగు ఆశించినప్పుడు ఆకు కింది భాగంలో యొక్క గుడ్డు సముదాయాలు లేకపోతే చిన్న చిన్న లార్వాల గుంపులు కూడా ఎక్కువగా చేర్పడి పత్రహరితాన్ని తినేసి మొత్తం అంతా కూడా జల్లెడాకులుగా మారుస్తాయి. సో ఈ పరిస్థితిని గుర్తించి ఇమీడియట్ గా రైతు సోదరులు నివారణ చర్యలు చేపడితేనే ఈ పంట నుంచి మనం మంచి నివారణ చర్యలు చేపట్టి బాగా దిగుబడి తీసుకోవచ్చు. కాబట్టి ఎక్కడైతే ఈ జల్లెడాకులు చేనులో కనిపిస్తాయో ఇమీడియట్ గా వాటిని తీసివేసి కాల్చివేయాలి. అలాగే తప్పనిసరిగా కొన్ని జీవ నియంత్రణ పద్ధతులు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు వీటిలో ఫెరోమోన్ ట్రాప్స్ అంటాం, వాటిని పెట్టుకొని కూడా ఎకరాకి 4 చొప్పున వీటి యొక్క మగ రెక్కల పురుగులను గుర్తించి దాని ప్రకారము అప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. అలాగే పక్షి స్థావరాలు కూడా ఎకరాకి కనీసం ఒక 10 పక్షి స్థావరాలు పెట్టడం వల్ల కూడా ఈ యొక్క పురుగులని ఎప్పటికప్పుడు కూడా పక్షులు తింటాయి కాబట్టి చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే పురుగు ఉధృతిని బట్టి కూడా ఇది కంటిన్యూ చేద్దాం సార్. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నరసింహారెడ్డి అండి. నరసింహారెడ్డి గారు చెప్పండి, మీ ప్రశ్న రంగారెడ్డి జిల్లా అండి. అడగండి, మీ ప్రశ్న అడగండి. మేము ఇదివరకు ఆంధ్రంలో పీసీ 111, 222 చేసామండి. అది పంట ఈల్డింగ్ బాగానే వచ్చింది, పంట బాగానే వచ్చింది. కానీ చాలా ఎత్తు పెరుగుతుందండి, బూజు పోతుంది ఆ ఎత్తు పెరగడం తోటి. సార్ ఎత్తు పెరిగే సమస్య ఉందంటారా మీరు? హైట్ పెరుగుతుంది. హైట్ పెరిగినటువంటి పూర్వకాలంలో అరుణ అటువంటి వెరైటీ కావాలండి, మాకు ఏదైనా ఉంటే చెప్పండి. అయితే ఇప్పుడు కొత్త హైబ్రిడ్ ఒకటి డెవలప్ చేసామండి, PCH 248 అని. 248 అనే ఒక హైబ్రిడ్, అలాగే PCS 262 ఒక రకం కూడా. రెండిట్లో ఏదైనా సరే కూడా కొంచెం ఎత్తు తక్కువగా పెరుగుతాయి. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు PCS 111 కానీ 222 కానీ రెండు కూడా మంచి హైబ్రిడ్సే. ఎత్తు పెరగకుండా ఏం చేయాలంటే కొంచెం మీరు యూరియాని తక్కువ మోతాదులో వాడండి. యూరియా ఎక్కువ పెట్టడం వల్ల కూడా ఎత్తు బాగా పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా తక్కువ మోతాదులో వాడినా సరే ఎత్తు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. పాలెంలో అండి, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనలో మీకు లభ్యంలో ఉన్నాయండి. ఈ సంవత్సరం కూడా మేము ప్రొడక్షన్ చేసాము, మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. PCH 248 హైబ్రిడ్స్ విత్తనం కోసం. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. విరామానంతరం కార్యక్రమంలోకి పునఃస్వాగతం. సార్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం సార్, పక్షి స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని. ఎకరానికి 10 పక్షి స్థావరాలు పెట్టడం మూలాన కూడా ఈ పక్షులు వాటిపైన నిలబడి ఎప్పటికప్పుడు కూడా ఏవైనా పురుగులు కనిపించినా కూడా తినేసి సాధారణంగా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కూడా పురుగులు చిన్న దశలో ఉన్నప్పుడు ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని లద్దె పురుగుని బాగా నివారించుకోవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మనకి విషపు ఎర అనే పద్ధతి ద్వారా కూడా లద్దె పురుగును మంచిగా నివారించుకోవడానికి
ఒక మంచి పద్ధతి అని చెప్పవచ్చు. అయితే వీటిలో ఏంటంటే ఒక ఎకరాకి ఒక 5 కిలోల తవుడు, తర్వాత 500 గ్రాముల బెల్లము, తర్వాత ఒక 1/2 లీటర్ 500 ml మోనోక్రోటోఫాస్ కానీ లేకపోతే క్లోరోపైరిఫాస్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కలుపుకొని ఉండలుగా చేసి మొక్కల మొదళ్ల దగ్గర పెడితే వాటికి ఆకర్షించుకొని ఈ లద్దె పురుగులు వాటిని తిని చనిపోతాయి. కాబట్టి బాగా ఎక్కువగా ఎదిగిన పురుగులకి ఇది ఒక మంచి పద్ధతిగా చెప్పవచ్చు. సో ఈ పద్ధతిని పాటించి కూడా రైతు సోదరులు లద్దె పురుగును నివారించుకోవచ్చు. అలాగే గెల ఏర్పడిన తర్వాత కూడా కాండం తర్వాత కాయదొలిచే పురుగు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి ఈ పురుగు నివారణకి ఇండాక్సాకార్ అనే మందు 1 మిల్లీలీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకుని కూడా బాగా నివారించుకోవచ్చు. ఇవి ముఖ్యంగా ఆముదంలో వచ్చేటువంటి చీడ పురుగులు, లద్దె పురుగు, కాండం మరియు కాయదొలిచే పురుగు, తర్వాత దాసరి పురుగు. ఇవన్నీ వివిధ దశలో వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు కూడా రైతు సోదరులు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. అలాగే తెగుళ్ల విషయానికి వస్తే ఆముదంలో ప్రధానంగా ఎండు తెగులు, తర్వాత బూజు తెగులు, ఈ రెండు ప్రధానటువంటి తెగుళ్లు. ఈ ఎండు తెగులు అనేది మొలకెత్తిన దశ నుంచి దాదాపు 60 నుండి 70 రోజుల దశ వరకు కూడా ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎండు తెగులు సోకిన మొక్కలను మనం గుర్తించడం చాలా ముఖ్యమైనటువంటి పని. దీంట్లో ఏంటంటే మొక్క అంతా కూడా నేలలో తేమ ఉన్నప్పటికీ కూడా వడలిపోయి మొక్కలన్నీ కూడా ఎండిపోయి కిందికి వాలిపోయినట్టుంటాయి. తర్వాత దశలో ఏంటంటే మొక్క అంతా కూడా పూర్తిగా గోధుమలోకి మారిపోయి ఎండిపోతుంది. సో కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు ఎక్కడైతే ఎండు తెగులు సమస్య ఉందో ఆముదం సాగు చేసేటప్పుడు మాత్రము విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. అలాగే మనకి ఇప్పుడు తట్టుకునే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎండు తెగులకు సంబంధించి. ఆముదంలో ఇప్పుడు ఎండు తెగులకు సంబంధించి ప్రతి రకం ఏదైనా సరే విడుదల చేస్తున్నామంటే వాటికి తప్పకుండా ఎండు తెగులు నిరోధక శక్తి ఉంటేనే వాటిని విడుదల చేస్తున్నాం. అది మా వ్యవసాయ విశ్వవిద్యాలయం కావచ్చు, అలాగే జాతీయ పరిశోధన స్థలం నుంచి కానీ ఎక్కడి నుంచి విడుదల చేసినా సరే ఎండు తెగులు నిరోధక శక్తి ఉంటేనే విడుదల చేస్తున్నాం. కాబట్టి అందుబాటులో ఉన్న అన్ని రకాలు కూడా ప్రస్తుతము ఎండు తెగులు తట్టుకుంటాయి. కాబట్టి వాటిని ఎత్తుకోవాలి, లోకల్ రకాలను కాకుండా. ముఖ్యంగా హరిత గాని, తర్వాత PCH 111 గాని, అలాగే జాతీయ పరిశోధన స్థలం నుంచి ఉన్నటువంటి DCH 177 గాని, ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా ఎండు తెగులు తట్టుకుంటాయి. తర్వాత ఒకవేళ పంట సాగు చేసే దశలో కూడా ఏమైనా ఎండు తెగులు సమస్య ఉంటే మాత్రము మొక్కల మొదళ్ల దగ్గర సాయిల్ డ్రెంచింగ్ అంటాం. అంటే మొదళ్ళు తడిసేటట్టు లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కార్బన్ డైజిమ్ కలుపుకొని మొక్కల మొదళ్ల దగ్గర నాజులు తీసేసి నేల తడిచేటట్టు పిచికారి చేసుకుని ఈ తెగుల్ని నివారించుకోవచ్చు. అలాగే బూజు తెగులు అనేది కూడా ప్రధానమైనటువంటి సమస్య. ముఖ్యంగా ఏంటంటే ఈ బూజు తెగులు సమస్య వల్లనే ఆముదం యొక్క విస్తీర్ణం చాలా వరకు గతంలో తగ్గిపోవడం జరిగింది. సో కాబట్టి ఎప్పుడైతే తుఫాను హెచ్చరికలు వచ్చి ఆ సమయంలో కంటిన్యూస్ గా ఒక 5 నుండి 6 రోజుల వరకు కూడా వర్షాలు పడడం, అదేవిధంగా తేమ చాలా ఎక్కువగా వాతావరణంలో ఉండే పరిస్థితుల్లో కూడా ఈ బూజు తెగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఏంటంటే ముందుగా ఒకసారి కార్బన్ డైజిమ్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటి కలుపుకొని గెలలు బాగా తడిచేటట్టు పిచికారి చేసుకోవాలి. ఒకవేళ అప్పటికే ఏమైనా బూజు తెగులు సోకినటువంటి గెల ఏమైనా కనిపించినా కూడా వాటిని వీలైనంత వరకు కూడా వేరే మొక్కలకి వ్యాపించకుండా ఒక చిన్న సంచిలో పెట్టుకుని వాటిని తీసుకొని దూరంగా కాల్చివేయాలి. తర్వాత మళ్ళీ వర్షాలు ఆగిన తర్వాత కూడా ఈ యొక్క పంటని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ముఖ్యంగా ఎకరాకి ఒక 25 నుండి 30 కేజీల యూరియా, మరొక 10 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రెండు కూడా కలిపి మొక్కల దగ్గర పెడితే కూడా తర్వాత వచ్చే గెలలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా బూజు తెగులు కానీ, తర్వాత ఎండు తెగులు కానీ వీటిని ఈ విధంగా చెప్పినట్టు చేస్తే మాత్రం మంచి దిగుబడులు తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఆముదంలో బూజు తెగులు ఉంటాయి సార్. బూజు తెగులు కాకుండా కూలీల కొరత కూడా తక్కువగా ఉండి సాగు తక్కువ అయిపోయింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అవునండి. ముఖ్యంగా ఏంటంటే కూలీల సమస్య కూడా ప్రధానంగా ఇప్పుడు గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి కూలీలు ఎక్కువగా పట్టేటువంటి పంటల్లో కూడా రైతు సోదరులు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. కాబట్టి ఈ పంటకి సంబంధించి యాంత్రీకరణ అనేది ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే గెలలు వచ్చాయో ఆ గెలల్ని కట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఇప్పుడు కత్తెర్లు, సికేచర్స్ అని చెప్పి కూడా వచ్చాయి. ఇంతకుముందు కొడవల్లో కోసేవాళ్ళు, దాంతో కూలీలు కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ సికేచర్స్ తోటి కోసుకొని సులభంగా ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే చేనులో గెలను అన్నిటిని కూడా ఒక రోజు ఒక కూలీ కనీసం ఎకరన్నర దాకా కూడా తీసుకోవడానికి
ఈ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. అలాగే కంటిన్యూ చేద్దాం సార్. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామరెడ్డి, వరంగల్ అండి మాది. రామరెడ్డి గారు అడగండి, మీ ప్రశ్న అడగండి. మాకు ఈ ఆమ్లము వేద్దాం అనుకుంటున్నాం. మాకు ఒక 9 ఎకరాల రాయగడ ఉంది. అంటే బాగా నల్లరేగడే. చెప్పండి రామరెడ్డి. మాకు ఏ విత్తనం షూట్ అయితే నల్లరేగడి నేలలు అన్నారు కాబట్టి మీరు హైబ్రిడ్లను వేసుకోవచ్చండి. ఈ హైబ్రిడ్లలో మనకి PCH 111 అని పాలెంలో దొరుకుతుంది. అలాగే వరంగల్ మీకు దూరం, పాలెం దూరం అవుతుంది కాబట్టి రాజేంద్ర నగర్ లో కూడా DCH 177 అనే హైబ్రిడ్, దాన్ని వేసుకున్నా కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు. DCH 177 అండి. రాజేంద్ర లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ అంటారు, జాతీయ నూనె గింజల పరిశోధన సంచలనాలయం అని ఉంది, అక్కడి నుంచి తీసుకోవచ్చు మీరు. తర్వాత వేసుకోవచ్చండి, జూలై ఆఖరి వరకు వేసుకున్న మీరు నల్లరేగడి నెల అంటున్నారు కాబట్టి 8 నుండి 9 క్వింటాల వరకు దిగుబడి తీసుకోవచ్చండి ఎకరాకి. మంచి దిగుబడులు వస్తాయి. చెప్పండి సార్. ముఖ్యంగా ఏంటంటే నూర్పిడికి సంబంధించి కూడా ఆముదంలో ప్రస్తుతం యంత్రాలు లభ్యంలో ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుని కూడా కూలీల కొరత లేకుండా చాలా సులభంగా అన్ని పనులు చేసుకోవడానికి ఈ పంటలో యంత్రాలని ఇప్పుడు కనిపెట్టడం జరిగిందండి. సో వాటిని ఉపయోగించుకుని రైతు సోదరులు తక్కువ కూలీలతోటి కూడా యంత్రాలతోటి మంచి దిగుబడులు తీసుకోవచ్చు. అలాగే నికరాదాన్ని కూడా పెంచుకోవచ్చు. సార్ యంత్రాలు అంటున్నారు, మరి ఎక్కువ కాస్ట్ లో ఉంటాయేమో, అందుబాటులోనే ఉంటాయి రైతులకి అందరికీ? ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందున్న యంత్రాలే ఏవైతే వేరుశనగ వలిసే యంత్రాలను డైరెక్ట్ గా కూడా కొంచెం జాలీలు మార్చి ఈ ఆముదాన్ని కూడా వాడుకోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు. ఇవన్నీ కూడా ఇప్పుడు వ్యాపారుల ద్వారా కూడా కస్టమ్ హైర్ బేసిస్ అంటే రెంట్ బేసిస్ కూడా దొరుకుతా ఉన్నాయి కాబట్టి గ్రామాల్లోకి కూడా చాలా చోట్ల ఇప్పుడు లభ్యంలో ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్ తోటి, అంటే ఒక రోజు లేకపోతే ఒక గంట వ్యవధిలో వీళ్ళు ఒక్కొక్క గ్రామంలో ఒక రేట్ ని నిర్ణయించేప్పటికీ కూడా తక్కువ ఖర్చుతోటే రైతు సోదరులు ఈ విధంగా నూర్పిడి చేసుకోవచ్చు. హలో హలో మేడం, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు దావీద్ మేడం. దావీద్ గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. నల్లరేగడి నేలల్లో మీరు ఆముదం పంట వేసుకోదలుచుకుంటే మాత్రము ఇప్పుడు మంచి సమయం అండి. ఆముదం పంట నల్లరేగడి నేలల్లో జూలై లాస్ట్ వీక్ వరకు కూడా వేసుకోవచ్చు. హైబ్రిడ్లను ఎంచుకోండి. హైబ్రిడ్లో DCH 177 గానీ లేకపోతే PCH 111 గానీ వేసుకోండి. అలాగే ఎకరాకి 2 కిలోల విత్తనమే సరిపోతుంది. తర్వాత మొక్కల మధ్య 2 ఫీట్లు, తర్వాత వరుసల మధ్య 3 ఫీట్లు ఉండేట్టు పెట్టుకోండి. ఈ విధమైన పద్ధతులు పాటిస్తే మీరు నల్లరేగడి నెలలో కూడా ఆముదం నుంచి మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. విరామం అనంతరం కార్యక్రమంలోకి పునః స్వాగతం. సార్, ఆముదంలో సార్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మల్రెడ్డి మేడం. నేను గోవింద్పూర్, జైరాబాద్ నుంచి చేస్తున్నాను. గోవింద్పూర్ లో మేము భూమి పట్టుకున్నాము, కలుగు తీసుకున్నాము, అక్కడ నుంచి చేస్తున్నాము మేడం. అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. ఇప్పుడు ఏ పంటలు వేసుకోవాలి? ఇప్పుడు లేట్ అయింది కదా సార్, అందుకే ఏ పంటలు వేసుకోవాలి చెప్తానండి. ఇప్పుడు వర్షాలు కూడా బాగా ఆలస్యమైనాయి కాబట్టి ఈ సంవత్సరము జూలై ఆఖరి వారం వరకు కూడా వేసుకున్నటువంటి పంటలు ఒకటి ఆముదం, మంచి పంట ఆముదం పంట. అలాగే కంది కూడా మీరు దీనిలో అంతర పంటగా వేసుకోవచ్చు. ఆముదము, కంది అండి రెండు కూడా వర్షాధారంగా వేసుకుని మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఈ రెండింటిని కూడా మీరు
2:1 నిష్పత్తి కానీ లేకపోతే 4:1 నిష్పత్తి, అంటే 4 వరుసలు ఆముదం 1 వరుస కంది, లేకపోతే 2 వరుసలు ఆముదం 1 వరుస కంది. ఈ విధంగా మీరు వేసుకొని వీటిలో కూడా మనకి ఇప్పుడు రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆముదంలో అయితే మీరు ఎర్రచిలక నెలలు అయితే వెరైటీస్ హరిత కానీ నల్లరేగడి అయితే హైబ్రిడ్లు వేసుకోవచ్చండి. హైబ్రిడ్లు మీకు విత్తనం కూడా దగ్గరలో రాజనగర్ లో వ్యవసాయ పరిశోధన స్థానం, జాతీయ పరిశోధన స్థానంలో అక్కడి నుంచి తీసుకోవచ్చు. కందికి సంబంధించి లక్ష్మి అనే వెరైటీ కానీ లేకపోతే పింకీ అనే వెరైటీ తక్కువ కాలం వచ్చేటువంటి వెరైటీ కానీ, ఈ రెండిట్లో ఏదైనా సరే వేసుకోండి. కొంచెం వర్షాలు ఎక్కువ పడితే మరి ఇప్పుడు ఒందులు పడుతుంటారు సార్ ఆ నేల, వర్షాలు ఎక్కువ పడితే ఒందులు పడుతుంది. అటువంటి దాంట్లో ఏ రకం వేసుకోవాలి సార్ కంది? అట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఎండు తెగులు తట్టుకునే రకాలు వేసుకోవాలండి. లక్ష్మి గానీ లేకపోతే PRG 158 అని పాలెంలో డెవలప్ చేశారు. ఈ రెండిట్లో ఏ రకం వేసుకున్నా సరే కొంచెం వర్షాలు వచ్చి నీళ్లు నిలిచినా సరే అని కూడా నిలదొక్కుని మళ్ళీ ఆ నీళ్ళని అయితే మీరు బయటికి పంపించాలి, వాటిని డ్రైన్ అవుట్ చేయాలి. అప్పుడే మీకు ఎక్కువ నిలబడవచ్చు. అయితే ఇవి నిలబడతాయండి, లక్ష్మి గానీ లేకపోతే పాలెం కంది, రెండిట్లో ఏ రకాలైనా వేసుకోండి. మంచిదండి, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఆముదంలో మంచి దిగుబడులు సాధించాలి అంటే ప్రధాన చర్యలు ఏమైనా ఉన్నాయా సార్? ఇంతకుముందు చెప్పిన అన్నిటి చర్యలను నేను కలిపేసి ఒక 4 ముఖ్య పద్ధతులు చెప్తానండి. ప్రధానంగా ఏంటంటే ఆముదంలో మంచి దిగుబడి తీసుకోవాలంటే దిగుబడినిచ్చేటువంటి నాణ్యమైన విత్తనాన్ని రైతులు ఎంపిక చేసుకోవాలి. సో కాబట్టి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కానీ లేకపోతే మంచి గుర్తింపబడినటువంటి కంపెనీ నుంచి కానీ రూపొందించినటువంటి హైబ్రిడ్లను ఎంచుకోవాలి. ఉదాహరణకి పాలెం పరిశోధన స్థానం నుంచి PCH 111 కానీ లేదా జాతీయ పరిశోధన స్థానం నుంచి ఉన్నటువంటి DCH 177 కానీ, అలాగే ప్రైవేట్ కి సంబంధించి నవభారత్ సీడ్స్ వాళ్ళది GCH 4 కానీ, ఇవన్నీ కూడా మంచి దిగుబడి ఇచ్చేటువంటి తర్వాత నాణ్యమైన విత్తనాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి కాబట్టి వీటిని ఎంచుకోవాలి. ఎందుకంటే ఆముదంలో విత్తనం సరిగా లేకపోతే మొత్తం అంతా కూడా ఆడపూలు తక్కువగా వచ్చి మగపూల శాతం ఎక్కువగా ఉండడం వల్ల కేవలం గెలలో ఉట్టి ఖాళీ భాగం ఎక్కువ ఉంటుంది, అప్పుడు దిగుబడులు బాగా తగ్గుతాయి. కాబట్టి నాణ్యమైన విత్తనం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే కార్బన్ డైజిమ్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క ఎండు తెగుల్ని లేకపోతే తర్వాత వచ్చేటువంటి ఎలాంటి మనం ఏమంటారంటే మొలక కుళ్ళు తెగులను ఏవి కూడా రాకుండా నివారించుకోవచ్చు. తర్వాత సమగ్ర సస్యరక్షణ ఏంటంటే వీటిలో ఈ పంటలో ఏంటంటే వెడల్పాటి ఆకుపచ్చ ఆకులు ఉంటాయి కాబట్టి డీఫోలేటర్స్ అంటే ఆకు తిరిగి పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి దాసరి పురుగు కానీ లద్దె పురుగు కానీ లేకపోతే కాండం మరియు కాయతొలిచే పురుగు కానీ ఈ పురుగులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు గుర్తించి సమగ్ర సస్య రక్షణ అనేటువంటి చేపట్టాలి. తర్వాత యాంత్రీకరణ, మనం ఇంతకుముందు చెప్పినట్టు కూలీల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు యాంత్రీకరణ ద్వారా వీటిని నూర్పిడి చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు సాగు ఖర్చు తగ్గించుకొని వీటిలో తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడి మరియు అధిక నికర ఆదాయాన్ని తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు అసలు ఆముదంలో అంతర పంటలుగా ఏమేమి వేసుకోవచ్చు అంటారు? ఒక కంది ఒకటేనా ఇంకా? ప్రధానంగా కంది ఎక్కువగా ప్రాక్టీస్ లో ఉంది. కంది ఆముదం మరియు కంది 2:1 నిష్పత్తి కానీ లేకపోతే 4:1 నిష్పత్తి అనేది చాలా ఎక్కువ ప్రాచుర్యం ఉన్నటువంటి పద్ధతి. ఈ పద్ధతిని ఇప్పటికే మహబూబ్నగర్లో ఎక్కువ పాటిస్తున్నారు కాబట్టి అన్ని పంటలతో పోలిస్తే అంటే దీంతో పాటు పెసర పంటను కూడా వేసుకోవచ్చు. అయితే పెసర పంట కూడా ప్రస్తుతం అంత సమయం లేదు కాబట్టి ఆముదం మరియు కంది ఈ రెండింటిని కూడా అంతర పంటగా వేసుకుంటే బాగా ఆదాయం రావడానికి ఆస్కారం ఉంది. అంటే కొంచెం నికర ఆదాయం అంటూ రావడానికి ఆస్కారం ఉంది. సరే, అయితే ఆముదం గురించి అనుకున్నాం సార్. ఇంకా నెక్స్ట్ నూనె గింజల పంటలో చూసుకున్నట్టయితే వేరుశనగలో మంచి అంటే ఎలాంటి విత్తే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చెప్తానండి. అయితే ఇప్పుడు ఖరీఫ్ లో గతంలో తెలంగాణలో వేరుశనగని అత్యధిక విస్తీర్ణం సాగు చేసేవారు. అయితే రాను ఏమైందంటే వేరుశనగ విస్తీర్ణం బాగా తగ్గిపోయి మిగతా పంటలు పత్తి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ అలాగే ఆముదం ఈ పంటలపైన ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా వర్షాలు ఆలస్యం అయితే వేరుశనగను కూడా వేసుకుని రైతు సోదరులు మంచి దిగుబడులు తీసుకోవచ్చు. 1-2 తడులు ఉంటే ఇంకా మంచి దిగుబడులు వస్తాయి. అయితే వేరుశనగలో ముఖ్యంగా ఏంటంటే మొక్కల సాంద్రత చాలా
ముఖ్యమైనటువంటి పద్ధతి. సో మొక్కల సాంద్రత సరిగా ఉండాలంటే విత్తన మోతాదు అనేది సరిగా పాటించాలి రైతు సోదరులు. అయితే ఎకరాకి 60 నుండి 65 కిలోల ఒలిచిన గింజల్ని వాడుకోవాలి. అలాగే తప్పనిసరిగా వేరుశనగలు విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. సో ఈ విధంగా వీటిలో ఏంటంటే వేర్వేరు రకాల తెగుళ్లు గాని అలాగే పురుగులు గాని ఆశించకుండా మొదటగానే విత్తన శుద్ధి చేసుకుంటే చాలా వరకు కూడా తర్వాత వచ్చేటువంటి ఖర్చు ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ కూడా మనం నివారించుకోవచ్చు. ఉదాహరణకి వేరు పురుగు అనేది పంట మొలకెత్తిన తర్వాత 30 నుండి 45 రోజుల వరకు కూడా ఆశిస్తుంది. కాబట్టి ఈ వేరు పురుగు రాకుండా కిలో విత్తనానికి 2.5 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ గానీ లేకపోతే క్లోరోపైరిఫాస్ 6.5 మిల్లీలీటర్ కిలో విత్తనానికి కానీ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ఈ అన్ని ఆకుమచ్చ తెగుళ్లు గానీ లేకపోతే కాండం కుళ్ళు తెగులు గానీ ఇవన్నీ రాకుండా టెబుకోనజోల్ అనే మందు 1 గ్రామ్ కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ 2 పద్ధతులు మాత్రం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేస్తేనే ఎలాంటి తర్వాత వచ్చేటువంటి చీడ సమస్యలన్నింటినీ కూడా మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే తప్పనిసరిగా కూడా గతంలో చిక్కు పద్ధతిలో నాటేవారు ఈ వేరుశనగ పంటలు. ప్రస్తుతం అందరూ కూడా చాలా వరకు వరుసలో నాటుతా ఉన్నారు. అయినప్పటికీ కూడా రైతు సోదరులు ఏంటంటే ఈ వేరుశనగలో గొర్రుతో గానీ లేకపోతే ట్రాక్టర్తో నడిచే సీడ్లతో గానీ విత్తనాన్ని నాటుకుంటే మొక్కల సాంద్రత సరిగ్గా ఉంటుంది. వరుసల మధ్య మంచిగా అన్ని కూడా తర్వాత యాజమాన్య పద్ధతిని కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. కాబట్టి వరుసల్లో తప్పనిసరిగా నాట పద్ధతిని పాటించాలి. సో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్టు ట్రాక్టర్ సహాయంతో నడిచే సీడ్లతో మనం విత్తుకుంటే మంచి మొక్కల సాంద్రత అనేది ఉంటుంది. సో ఈ విధంగా అన్ని పద్ధతులు మొక్కల సాంద్రత కానీ విత్తన శుద్ధి కానీ సరిపోను విత్తనాన్ని కానీ వాడితేనే వీటిలో ఈ యొక్క మొక్కల శాతం అంతా కూడా చేనులో సరిగ్గా ఉంటుంది. కాబట్టి అప్పుడే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు విత్తన శుద్ధి అంటున్నారు. విత్తన శుద్ధి చేసినప్పుడు ట్రెపిగోనజోల్ తో చేసుకోవాలా ఇమిడాక్లోప్రిడ్ తో చేసుకోవాలండి? ఒకటి చేస్తే సరిపోతున్నా 2-3 కలిపి చేసుకోవాలంటారా? 2 చేసుకోవాలండి. దీంట్లో ఏంటంటే మొదలు ఫంగిసైడ్ తో మొదలు చేయమని చెప్తాం. శిలీంద్రనాశనం తోటి మొదలుగా చేయాలి. టెబుకోనజోల్ తోటి మొదలుగా 1 గ్రాము 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత అప్పుడు ఈ క్లోరోపైరిఫాస్ గానీ ఇమిడాక్లోప్రిడ్ గానీ క్లోరోపైరిఫాస్ అయితే 6.5 మిల్లీలీటర్లు అదే ఇమిడాక్లోప్రిడ్ అయితే 2.5 మిల్లీలీటర్లు. ఈ విధంగా ముందు శిలీంద్రనాశనం తర్వాత క్రిమి సంహారక మందు వీటితోటి విత్తన శుద్ధి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు విరామం తీసుకోండి సార్. ఇప్పుడు ఒక స్వల్ప విరామం. తతో గోదావరీం రమ్యాం అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. విరామం అనంతరం కార్యక్రమంలోకి పునఃస్వాగతం. సార్ ఇప్పుడు ఈ వేరుశనగలో పోషకాల యాజమాన్యం అన్నది ఎలా చేపట్టాలంటారు? వేరుశనగ అనేది లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట. సో ఈ లెగ్యూమ్ జాతికి చెందిన పంటలు ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని ఒక రైజోబియం బ్యాక్టీరియా అనేది వేరుబడిపల్లో స్థిరీకరించి మొక్కకు అందజేస్తుంది. కాబట్టి వీటిలో నత్రజని ఉపయోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది కేవలము మొక్క మొలకెత్తి 25 రోజుల నుంచి 4 రోజుల లోపే ఉంటుంది. కాబట్టి కేవలం చాలా తక్కువ మోతాదులోనే యూరియాని వాడుకోవాలి. సో దీంట్లో ఏంటంటే పంట విత్తుకునే దశలోనే ఒక 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు అలాగే ఒక 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు ఒక 20 కిలోల యూరియాని విత్తుకునే కంటే ముందే వేసుకోవాలి. విత్తిన తర్వాత ఒక 20 నుండి 25 రోజుల తర్వాత మరొక 20 కేజీల యూరియాని వాడుకోవాలి. ఎందుకంటే ఏమైనా వేరుబొడిపలు ఏర్పడేంత వరకే మనం యొక్క యూరియాని వాడమని చెప్తా ఉన్నాం. అలాగే ఈ పంటలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కాయ పరిమాణం తర్వాత నూనె శాతం రెండు కూడా బాగా రావడానికి జిప్సం అనేది చాలా తప్పనిసరిగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా చాలా మంది రైతులకి అవగాహన లేదు. కాబట్టి ఎప్పుడైతే పంట వేశారో పంట వేసిన తర్వాత తొలిపూత దశలో 35 నుండి 40 రోజుల దశలో జిప్సం 200 కేజీలు ఎకరాకి చొప్పున మొక్కల మధ్యలో మొదళ్ల దగ్గర పోసి దాని తర్వాత మట్టి కప్పేసిన తర్వాత
ఈ యొక్క కాల్షియం తర్వాత గంధకం రెండు మూలకాలు కూడా సరైన మోతాదులో లభ్యమవుతాయి కాబట్టి తర్వాత వచ్చేటువంటి కాయ పరిమాణం కానీ తర్వాత నూనె శాతం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రెండు పద్ధతులు కూడా ఏవైతే ముందుగా బేసల్ అంటే విత్తుకునే ముందు ఏవైతే పోషకాలు ఉన్నాయో నత్రజని, భాస్వరం మరియు పొటాషియం, అలాగే పంట పూత దశ నుంచి ఊడలు దిగే దశలో ఆ సమయంలో కాల్షియం మరియు గంధకం మూలకాలు అందజేయడానికి జిప్సంను కూడా రెండింటిని కూడా తప్పనిసరిగా అందజేస్తేనే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. కంటిన్యూ చేద్దాం సార్. హలో 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 చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా ఆదిలాబాద్, నా పేరు వామను. అడగండి. సోయాబీన్ ఇప్పుడు వేసుకోవచ్చా? వర్షాలు ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, భూమిలో తేమ ఉన్నాయి, సరైన పద్ధతిలో తేమ లేదు. బుర్రతో వేసుకుంటాను కానీ ఇంకా వర్షం కొరకు వెయిటింగ్ ఉన్నా. అవసరం వచ్చి ఇంకా 5 రోజులు పొడిగింపు కావచ్చు. చెప్తానండి, జూలై 15 వరకు చెప్తున్నామండి సోయాబీన్ విత్తుకోవడానికి సమయము. అయితే ఒక 4-5 రోజులు లేట్ అయినా ఏం పర్లేదు. ఎందుకంటే మనకి వాతావరణ శాఖ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వివిధ అంతర్జాల అంటే ఇంటర్నెట్ వెబ్సైట్స్ కూడా 21-22 నుంచి మంచి వర్షాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాయి. కాబట్టి మీరు ఆ సమయంలో సోయాబీన్ వేసుకున్నాను కూడా మంచిగానే దిగుబడులు వస్తాయండి. అయితే ఇప్పుడు ఊడలు దిగేంత వరకు కూడా మనం అనుకున్నట్టు వాడుకోవచ్చు. జిప్సమ్ ని 200 కేజీలు అండి ఎకరాకి వేసుకోవడం వల్ల మంచి ఏమంటారంటే కాయ పరిమాణం కానీ తర్వాత నూనె శాతం కూడా బాగా వచ్చి మార్కెట్ లో కూడా వారి యొక్క ప్రొడ్యూస్ కి మంచి ధర లభించేటువంటి అవకాశం ఉంది. సరే, ఖరీఫ్ లో ఎక్కువ ఏం చీడపీడలు ఆశిస్తాయంటారు వేరుశనగకి? వేరుశనగలు ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్ లో సాగు చేసినప్పుడు వేరు పురుగు, అలాగే ఆకుముడత పురుగు, లద్దె పురుగు, ఇవి ప్రధానటువంటి సమస్యలు. ఎందుకంటే వేరు పురుగు జనరల్ గా రైస్ సోదరులు ఎరువును తోలుతా ఉంటారు కాబట్టి ఎరువులో పేడలో ఉన్నటువంటి వేరు పురుగు తర్వాత కొంచెం కోశస్థితి నుంచి పురుగు దశకు వస్తుంది. కాబట్టి ఎక్కువగా మొక్కల వేర్ల దగ్గర ఉండి వేర్లని కత్తిరించేసి మనం ఒకసారి ఆ మొక్కలను పీకితే చాలా సులభంగా వచ్చేస్తుంటాయి. సో దీని నివారణకి విత్తన శుద్ధి చెప్పినప్పుడే నేను ఒక విషయం చెప్పాను, ఏంటంటే తప్పనిసరిగా 2.5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ కానీ లేకపోతే 6.5 మిల్లీలీటర్లు క్లోరోపైరిఫాస్ కానీ 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకుంటే ఈ యొక్క వేరు పురుగు వచ్చినా సరే అని కూడా పంటను కాపాడుకోవచ్చు. ఒకవేళ అలా వీలు కాని పరిస్థితుల్లో పంట వేసిన తర్వాత అయినా సరే ఎకరాకి 6 కిలోల ఫోరేట్ గుళికలు తేమ ఉన్న పరిస్థితుల్లో నేలపైన చల్లుకొని కూడా ఈ యొక్క వేరు పురుగు నివారించుకోవచ్చు. ఇదొక వేరు పురుగు అనేది ఈ విధంగా నివారించుకుంటే తర్వాత ఆకుముడత పురుగు కూడా ఎక్కువగా ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు లేకపోతే చాలా వర్షాభావ పరిస్థితులు ఉన్న సమయంలో ఈ యొక్క ఆకుముడత పురుగు కూడా ఎక్కువగా వేరుశనగలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పురుగు ఆశించినప్పుడు ఏమైందంటే 2-3 ఆకులు అన్నిటి కూడా ఒక దగ్గర కలిపేసి పత్రహరితాన్ని గీరి తింటుంది. కాబట్టి దూరం నుంచి చూస్తే అంతా కూడా ఒక కాలినట్టు కనిపిస్తుంది చేనంతా కూడా. దాన్ని రైసోదలు కూడా అగ్గి తెగులు అని అంటూ ఉంటారు. సో కాబట్టి దీన్ని కూడా చాలా సులభంగా నివారించుకోవచ్చు. క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ లేదా నవలిరాన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ కలుపుకొని పంట కాల వ్యవధిలో కనీసం 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే ఈ ఆకుముడత పురుగును నివారించుకోవచ్చు. కంటిన్యూ చేద్దాం సార్. కాలర్ లైన్ లో. హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు యుగంధరరావు, మామూలు డిస్ట్రిక్ట్ మేడం నాది. అడగండి, మీ ప్రశ్న అడగండి. మేము పల్లి ఎక్కువ శాతం వేస్తామండి. ఊడలు అనేది ఒక 50 నుంచి 100 ఊడలు వస్తే అలా 40-50 పల్లీలు 40-30 పల్లీలే అవుతున్నాయి. మిగతా ఇంత ఆమ్ల గింజలుతాయి అసలు ఊకనే ఎగిపోతున్నాయి. అది ఏం లోపం అనేది మాకు అదేనండి. నేను ఒక ముఖ్య విషయం ఏంటంటే మన మహబూబ్నగర్ జిల్లాలో జిప్సమ్ అనేది వాడకం ఇంకా రైతులకి అంత అవగాహన రాలేదు. అదే అండి నేను చెప్పేది. జిప్సమ్ చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. ఎందుకు అంటే జిప్సమ్ వాడడం వల్ల దాంట్లో ఉన్నటువంటి 2 పోషకాలు కాల్షియం మరియు సల్ఫర్, ఈ 2 కూడా ఏంటంటే కాయను బాగా నింపుతాయి. తర్వాత గింజ పరిమాణం కూడా పెరుగుతుంది. తద్వారా ఆయిల్ కంటెంట్ అంటే నూనె శాతం కూడా పెరుగుతుంది. సో ఎకరాకి 200 కిలోల జిప్సమ్ ఇప్పుడు మనకి మార్కెట్ లో కూడా సబ్సిడీ లేకపోయినా పర్వాలేదు, మన గ్రోమర్లో షాపుల్లో కూడా 50 కేజీల జిప్సమ్ కేవలం 180 రూపాయలు మాత్రమే. సో మీరు మీ ఎకరా మీద 600 రూపాయల ఖర్చుతోటి కనీసం మీరు 1 క్వింటాల్ నుండి 2 క్వింటాల దిగుబడి పెంచుకోవచ్చు. సో తప్పనిసరిగా ఈ విధంగా మనకి
40% ఊడలు ఊకనే ఉంటున్నాయి సార్. అదేనండి, తప్పనిసరిగా జిప్సం పెట్టండి. జిప్సం మనకి ఇప్పుడు అన్ని మనగ్రోమర్ షాపుల్లో కూడా దొరుకుతా ఉంది. బ్రాండెడ్ జిప్సం అయినా సరే, కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే, ఎందుకంటే 180 రూపాయలే కాబట్టి ఎకరాకి కేవలం 600 రూపాయలే ఖర్చు అవుతుంది. సో కాబట్టి ఇది వాడండి. వాడితే తప్పనిసరిగా మీకు తర్వాత మీరు గుర్తిస్తారు. తప్పనిసరిగా అదే పద్ధతిని ఫ్యూచర్లో కూడా వాడతారు. సార్, ఇప్పుడు జిప్సం మీద అవగాహన లేదని చెప్తున్నారు కదా సార్ ఆయన, మరి అలాంటప్పుడు మీరు వాళ్ళకి అవగాహన సదస్సులు ఏమైనా? ఇక్కడ ఏంటంటే మనం శాస్త్రజ్ఞులు కానీ తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు కూడా చాలా చోట్ల రైతు సోదరులు చెప్పినప్పటికీ కూడా సబ్సిడీలో వాళ్ళకి చాలా లేటుగా అందడం మూలానే రైతు సోదరులు ఈ యొక్క జిప్సం వాడేది కొంచెం మర్చిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనగ్రోమర్ షాప్ అన్నింటిలో కూడా సబ్సిడీ లేకుండా అయినా సరే దొరుకుతుందని చెప్పా కాబట్టి దాన్ని వాడినాను కూడా దాని యొక్క ప్రభావం అనేది తప్పనిసరిగా దిగుబడి మీద ఉంటుంది. కాబట్టి ఒక 600 ఖర్చు పెట్టుకుంటే తప్పనిసరిగా రైస్ వరకు ఏంటంటే 6,000 రూపాయల లాభం డెఫినెట్ గా ఉంటుంది. సో ఈ పద్ధతిని పాటిస్తే గింజ పరిమాణం తర్వాత కాయ పరిమాణం రెండు కూడా పెంచుకోవచ్చు. సార్, ఇంకా నెక్స్ట్ నూనె గింజల పంటల్లో మరో ముఖ్యమైన పంట తీసుకుంటే మనకి నువ్వులు కూడా ఒక ప్రధానమైనదే కదా సార్. నువ్వుల గురించి తెలియజేయండి సార్. ప్రధానంగా ఏంటంటే నువ్వులు ఎప్పుడైతే వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు ఆగస్టు 2వ పక్షం నుంచి కూడా వేసుకోవడానికి ఒక మంచి ప్రత్యామ్నాయ పంట. సో నువ్వుల పంట చాలా తక్కువ సమయంలో తక్కువ వనరులతోటి అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి కూడా సాగు చేసుకుంటే పంట కాబట్టి ఒకవేళ వర్షాలు సమయానికి కొన్ని జిల్లాల్లో పడలేని పరిస్థితుల్లో ఉంటే లేకపోతే 1-2 తడులుండి ఎలాంటి పంట వేసే పరిస్థితులు లేనప్పుడు ఆగస్టు 2వ వారం నుంచి రైతు సోదరులు నువ్వు పంట వేసుకుని మంచి దిగుబడి తీసుకోవచ్చు. వీటిలో మనకి మంచి రకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒకటేంటంటే శ్వేతాతిల్ అనేది జగిత్యాల పొలాస పరిశోధన స్థానం నుంచి విడుదల చేసి ఇప్పుడు రైతులకి విత్తనాలు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అలాగే హిమా అనే మరొక రకం ఉంది. ఈ 2 రకాలు కూడా తెల్లగింజ రకాలు. ఇవి 80 నుండి 85 రోజుల్లో పంట కాలము. అలాగే ఎకరాకి 3 నుండి 4 క్వింటాలు దిగుబడి ఇస్తాయి. తెల్లగింజ రకాలకి మంచి మార్కెట్లో కూడా ధర ఉంది. క్వింటా ధర 8,000 నుంచి 11,000 దాకా ఉంది. కాబట్టి ధర బాగుంది. తర్వాత తక్కువ కాల వ్యవధి. ఒకటి ఏంటంటే నువ్వు పంటలో ఎక్కువ తేమ అనేది రైతు సోదరులు ఉన్నప్పుడే వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. సో తేమ లేని పరిస్థితుల్లోనే వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు తొందరపడి వేసేదానికంటే కూడా ఒకవేళ 1-2 తడులుండి ఎలాంటి పంట వేయలేని పరిస్థితుల్లో మాత్రం ఆగస్టు 2వ పక్షం నుంచి సెప్టెంబర్ 1వ పక్షం వరకు అంటే సెప్టెంబర్ 15 వరకు కూడా నువ్వు పంట వేసుకుని మంచి దిగుబడి తీసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి మంచి నికరాదాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ తెల్ల గింజ రకాలు శ్వేతాతిల్ గాని లేకపోతే హిమా గాని ఈ 2 రకాలు కూడా వేసుకోవచ్చు. అలాగే నల్ల గింజ రకాలు కూడా ఉన్నాయి. శారదాని YLM 66, అలాగే గోధుమ రంగు ఉండి కొంచెం తెలుపు వర్ణంలో ఉంటుంది చందన అనే రకం. సో ఈ రకాలను వేసుకుని కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు. శ్వేత విత్తనం అనేది జగిత్యాల పరిశోధన స్థానంలో లభ్యమవుతుంది. అలాగే YLM 66 అనే రకం మన తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ 2 విత్తనాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఎకరాకి 2.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఈ విత్తనాన్ని విత్తుకునే ముందు తప్పనిసరిగా దీంట్లో కూడా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఎందుకంటే రసం పీల్చే పురుగులు తర్వాత ఆకు రంధ్రాలు చేసేటువంటి పురుగులు వీటిలో ఎక్కువగా ఈ పంటలో ఆశిస్తాయి. కాబట్టి 2.5 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే మనకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే వీటిలో ఈ నువ్వు పంటలు ప్రధానంగా ఏంటంటే తేమ అనేది లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. నీరు నిలిస్తే మాత్రం ఎక్కువ రోజులు ఈ పంట ఆకుదశలో నుండి పూతకు రాకుండా అట్లానే మోడుబారిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు ఏమైనా తేమ ఒకవేళ ఉన్నాను కూడా దాన్ని బయటకు పంపించి అప్పుడే మనం మిగతా పద్ధతులు చేపడితే దీనిలో మంచి దిగుబడులు తీసుకోవచ్చు. సార్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు వచ్చి శ్రీనివాసులు మేడం. అదే జిప్సము చెంకాయ వేసి 40 రోజులు అవుతుంది, 25 రోజులు అవుతుంది. అది జిప్సము చెప్తా ఎన్ని రోజుల తర్వాత వాడచ్చు అడుగుదామని చేస్తలేము. పంట ఏ దశలో వేశారు? ఇప్పుడు వచ్చి పోయిన 28 వేసాం సార్. చెప్పండి. ఇప్పుడు 12 రోజులు అవుతాం సార్.
విత్తనం వేసి 12 రోజులు అవుతుంది అంటున్నారు కాబట్టి 12 రోజులు సార్ పోయింది. ఇప్పుడు ఈ మొలిచినాక 12 రోజులు అయింది సార్ వేసాక. మంచిదండి. 25 నుండి 30 రోజులు పడుతుంది మనకి పూత రావడానికి. పూత కొంచెం ఎక్కువగా వచ్చిన టైంలో వేయండి. ఎక్కువ వచ్చే టైంలో వెళ్ళండి సార్. ఎక్కువ వచ్చిన టైంలో వేయండి. పూర్తి పూత అంతా రావాలి. తొలి పూత అంతా కూడా ఎకరాకి 200 కిలోల జిప్సం మొత్తం పూత అంతా వచ్చిన తర్వాత వేయండి. సాళ్ల మధ్యలో 200 కిలోల చొప్పున వేసుకోండి. తొలి పూత దశ అంటాము. పూత అంతా కూడా పూర్తిగా వచ్చిన టైంలో వేయండి. సార్ ఇప్పుడు మనం నూనె పంట గురించి మాట్లాడుకున్నాం కదా సార్. అయితే ధర వైజ్ చూస్తే బయట ఎక్కువ నూనె దీనికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది సార్. నువ్వుల నూనెకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, మిగతా నూనె తక్కువ ఉంటుంది. అలానే ఎక్కువ రైతులు ఈ నువ్వు పంటను ఎందుకు సాగు చేయట్లేదంటారు? అదేనండి, ఈ పంటకి ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉండాలి. అదేంటంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఈ పంట సాగు చేస్తే పూర్తిగా అంతా కూడా శాఖీయ దశలోనే ఉంటుంది. అంటే కేవలం ఆకుపచ్చగానే ఉంటుంది కానీ ఎట్లాంటి పూత గాని పిందె గాని ఏర్పడదు. కాబట్టి దీనికి ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడే సాగు చేసుకోవచ్చు. ఉదాహరణకి కరీంనగర్ జిల్లా గాని వరంగల్ జిల్లాలో గాని ఏంటంటే పసుపు వేసి తీసిన తర్వాత జనవరి లేకపోతే ఫిబ్రవరి నెలలో సమ్మర్ సీజన్ లో వేసి చాలా మంచి దిగుబడులు తీసే రైతులు ఉన్నారు అక్కడ. కాబట్టి సమ్మర్ సీజన్ అంటే వేసవి కాలంలో వేసినటువంటి నువ్వు పంట నుంచి మంచి దిగుబడులు తీసుకుంటున్నారు. సో అదే టైంలో ఎక్కువగా సాగు చేస్తా ఉన్నారు. మిగతా చోట్ల అంతా కూడా ఏంటంటే సరైన వాతావరణ పరిస్థితి లేకపోవడం మూలాన కూడా ఒకవేళ వేసినా సరే రైతులు కొంచెం నష్టపోతున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం ఆ పంటకు పోలేకపోతున్నారు. ఒకటి ఏంటంటే 1-2 తడులు ఇచ్చి నేల పరిస్థితులు అంటే ఎర్రచలక భూములు ఉన్నా సరే కొంచెం మంచి సారవంతమైన నేలలు ఉంటే వేసవిలో వేసుకుంటే బాగా వస్తుంది. ఒకవేళ ఈ సంవత్సరం వర్షాల పరిస్థితి ఇప్పుడే చెప్పలేము కాబట్టి ఆగస్టు 2వ పక్షం నుంచి ఎర్రచలక భూములు వేసుకున్నాను కూడా మనం ఈ నువ్వు పంట నుంచి మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఓకే సార్. హలో 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 చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మేము ప్రకాశం జిల్లా ఎర్రంపాలెం నుంచి మాట్లాడుతున్నాం. మరి మేము ప్రకాశం జిల్లా ఎర్రంపాలెం నుంచి మాట్లాడుతున్నాం. వినపడుతుంది, చెప్పండి చెప్పండి. మేము మాది రేగడ మాది చౌడు నేల మేడం. చౌడు నేల దాంట్లో ఏం పంట వేస్తే కంది ఆమ్దాలే అర్థం అనుకుంటున్నాము. చౌడు నేలల్లో కంది ఆమ్దం కూడా రాదండి. రాదండి, ఈ 2 పంటలు రావు. ఒకే ఒక పంట ఏంటంటే మీరు చౌడు నేల ఉంది అంటున్నారు కాబట్టి రాగి వేసుకోవచ్చండి. రాగులు వేసుకుంటే మీరు ఏమైనా పంట తీసుకోగలుగుతారు. రాగులు ఎందుకు లేకపోతే ఏంటంటే ఎప్పుడు వర్షం పడ్డా అప్పుడు మనం ఏంటంటే ఈ పైనటువంటి ఉప్పు ద్రావణం అంతా కూడా ఉప్పు అంతా కూడా బయటికి రావాలి, నేలపైకి వచ్చి అదంతా కూడా బయటికి పంపించాలి. సో ఆ సాల్ట్స్ అన్ని బయటికి పోయినప్పుడే చౌడంతా వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి ఆరుతడి పంటలు ఏ వేసుకున్నా సరే సరిగ్గా రాదండి. కేవలం రాగి ఒకటే చౌడు నెలలో అంతో ఇంతో పండేటువంటి పంట కాబట్టి రాగులు వేసుకోవచ్చండి. అంటే సార్ మట్టి పరీక్షలు చేయించుకుని దానికి అనుగుణంగా కూడా వేసుకున్నా సరే అది ఆయన ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి చౌడు సమస్య ఉంది అంటున్నారు కాబట్టి చౌడు సమస్య ఉన్నప్పుడు పండించుకోదగ్గ పంటల్లో ఒకటి ప్రధానమైన పంట రాగు. తక్కువ ఖర్చుతోటి కూడా దీంట్లో మంచి ఆదాయం తీసుకొచ్చినటువంటి పంట రాగులు వేసుకుంటే మంచిదండి. సార్ ఇప్పుడు వర్షాలు ఆలస్యంగా పడడం మూలంగా రైతులు ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందంటారా? అదేనండి, ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే గత నెలలో జూన్ 14 తర్వాత జూన్ 19 తర్వాత పెద్ద వర్షాలు ఏమీ పడలేదు కాబట్టి చాలా మంది రైతులు ఇప్పటికీ కూడా ఎలాంటి పంటలు విత్తుకునేటువంటి పరిస్థితిలో లేరు. సో ఇంకా ఏమైనా పంటలు వేసుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు. వీటిలో ప్రధానంగా ఏంటంటే వర్షాధారంగా సాగు చేసుకున్నప్పుడు మాత్రము ఆముదము తర్వాత కంది ఈ 2 పంటలను కూడా జూలై ఆఖరి వారం వరకు కూడా వేసుకుని మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఆముదం పంటలో నేను చెప్పినట్టు నల్లరేగ నేలలు అయితే హైబ్రిడ్ ఎంచుకోవాలి, తేలికపాటి నేలలు అయితే రకాలను వేసుకోవాలి. అలాగే ప్రతి 2 వరుసల ఆముదంకి 1 వరుస కంది లేకపోతే 4 వరుసల ఆముదం 1 వరుస కంది అంతర పంటగా వేసుకున్నప్పుడు కూడా ఏదైనా పరిస్థితుల్లో ఒక పంట నష్టపోయినా సరే మరో పంట నుంచి అయినా రైతు సోదరులు లాభపడడానికి ఆస్కారం ఉంది. అలాగే ఒకవేళ 2 పంటల నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఇది కాకుండా కూడా కొద్దిపాటి నీటి వసతి ఉండి వేసుకోదలుచుకున్నప్పుడు మాత్రము మొక్కజొన్న
అలాగే పత్తి కూడా జూలై ఆఖరి వారం వరకు వేసుకోవచ్చు నల్లరేగడి నేలల్లో. తర్వాత మరొకటి ఏంటంటే ఒకవేళ ఇంకా ఆలస్యమైన పరిస్థితుల్లో ఆగస్టు 2వ వారంలో కూడా సజ్జ పంట వేసుకొని కూడా దిగుబడులు తీసుకోవచ్చు. సో ఈ విధంగా వివిధ ప్రత్యామ్నాయ పంటలు ఇప్పటికే రైతులకి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తర్వాత అలాగే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఒక పంటల ప్రణాళికని ఆల్రెడీ రూపొందించి వ్యవసాయ శాఖ ద్వారా మేము ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ రైతు సదస్సులు కూడా చెప్తా ఉన్నామండి. ఈ పద్ధతులను పాటిస్తే ఈ వర్షపాత పరిస్థితులను కూడా ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో దాని నుంచి కూడా అధిగమించి ఇట్లాంటి పంటలు ముఖ్యంగా ఆముదం కానీ కంది కానీ అలాగే ఇంకా ఆలస్యమైనప్పుడు సజ్జ కానీ వేసుకుని రైతు సోదరులు దిగుబడి తీసుకోవచ్చండి. ఓకే సార్, మరి మా స్టూడియోకి విచ్చేసి మా రైతు సోదరులకు ఎన్నో సలహాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. ఈనాటి అంశం ఇంతటితో సమాప్తం. మరి ఈ కార్యక్రమంపై అదనపు సమాచారం కొరకు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎంవి నగేష్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం, మహబూబ్ నగర్ జిల్లా, సెల్ నంబర్ 8008404874. ఈనాటి అంశం ఇంతటితో సమాప్తం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. గంగమ్మకు పుష్కర నీరాజనం. పుష్కరుని రాక కోసం నిలువెల్లా పన్నీరైన గోదావరి. బురకలెత్తే గోదావరితో పులకరిస్తున్న తెలంగాణ రాష్ట్రం. అంగరంగ వైభవంగా జరిగే పుష్కర సంబురాలకు సర్వం సిద్ధం. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం నుంచి ప్రతినిత్యం ప్రత్యక్ష ప్రసారం. పుణ్యక్షేత్రాల వెలుగుల్లో మరింత ఆధ్యాత్మిక దీప్తిని ప్రసరిస్తున్న గౌతమి తీరం నుంచి ఈ పుష్కర ప్రసారం మీకోసం ప్రత్యేకం. దూరదర్శన్ యాదగిరిలో జూలై 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల వరకు మరియు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు తప్పక వీక్షించండి.